ఎపిసోడ్ 6 ఒక రాధ ఇద్దరు కృష్ణులు. క్రితం ఎపిసోడ్లో రామలింగం తన కసి కొద్దీ గ్రామ్ఫోన్ స్పీడ్ని 33 నుంచి 90కి 90 నుంచి 33కి మార్చడంతో అది చూసిన అమితాబ్ బచ్చన్ వెనక నుంచి ఒక తన్నుతాడు రామలింగాన్ని. దాంతో అతను 2 మొగ్గలేసి గోడకు తన్నుకుని పడిపోయి ఆటో రిక్షాలో ఇంటికి వెళ్ళిపోతాడు. డ్యూప్లికేట్ డల్లగా ఉన్న మురళికి ఫోన్ చేసి నువ్వు దేనికి పనికిరావని, పిరికివాడివని, తెలివి తక్కువ దద్దమ్మవని అనడంతో కోపంతో మురళి ఎలాగైనా తన తెలివితేటలను నిరూపించుకోవాలని మెరుపులాంటి ఆలోచనతో ఫోన్ పెట్టేస్తాడు. మరుసటి రోజు కుంటుకుంటూ వచ్చిన రామలింగానికి మురళి తాను రాధతో పార్కుకి వెళ్తానని చెప్తాడు. రాధ ఇంటికి వెళ్తూ ఉండగా మురళి డూప్లికేట్లా బిహేవ్ చేసి తనతో మళ్ళీ మురళిలా అమాయకంగా ఆమెకు డూప్లికేట్ గురించి చెప్పి సారీ చెప్పడంతో రాధ కరిగిపోయి అతన్ని కొట్టినందుకు గాను తను కూడా పశ్చాత్తాపడుతుంది. ఇదే అదునుగా తనతో పాటు పార్కులో కూర్చుని 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళమని చెప్తాడు. దానికి రాధ మొహమాట పడడంతో ఇదంతా మా మావయ్య గమనిస్తున్నాడని, అందుకే యాక్ట్ చేయమని అనడంతో ఆమె సరే అంటుంది. రాధ అతనికి అనుకూలంగా ఉండడంతో తను ఆమెను ప్రేమిస్తున్నట్లుగా చెప్తాడు. దాంతో ఆ రాత్రంతా రాధకు నిద్ర రాక పదే పదే మురళి గుర్తొస్తూ ఉంటాడు. ఈ ఆలోచనతో ఆమెకు తప్పు చేస్తున్నాననిపించి లెంపలేసుకుంటుంది. రామలింగం దిగులుగా ఉండగా మురళి వచ్చి రాధతో మాట్లాడానని, తర్వాత పార్కుకి వెళ్ళానని, కౌగిలించుకున్నానని, అంతేకాక ఫ్రెండ్ రూముకు కూడా తీసుకువెళ్ళానని చెప్తాడు. రామలింగం మూర్ఛపోబోతూ హీనస్వరంతో అడిగాడు, మీ ఫ్రెండ్ రూమ్కి వెళ్ళారా? వెళ్ళడం ఏమిటి గురూజీ? వాడిని అర్జెంటుగా బయటకు నెట్టి తలుపు వేసుకుని ఆమె మొహం చేతుల్లోకి తీసుకుని క్షీణించిన గొంతుతో అడిగాడు రామలింగం. తీసుకుని సినిమాల్లో బాన్ చేసిన ముద్దు అంటే కిస్, అది పావుగంట సేపు. ఓరి అప్రాచ్యుడా, తనలో తాను గొనుక్కుంటున్నట్లు అన్నాడతను. అక్కడితో ఏమైంది? ఆ తరువాత జరిగిన సంగతి చెబితే మీరిక్కడే హరీం అంటారు. ఆ తరువాత ఇంకా ఉందా? దుర్మార్గుడా, ఆపు! కోపం పట్టలేక గట్టిగా అరిచాడు రామలింగం. మురళి ఉలిక్కి పడ్డాడు. అదేంటి సార్ అలా అరిచారు? ఇంకేం చెప్పకురా దౌర్భాగ్యుడా, రాధ ఎవరనుకుంటున్నావు? మురళి ఆశ్చర్యంగా చూసి, అంటే రాధ ఎవరో మీకు తెలుసా గురూజీ అని అనుమానంగా అడిగాడు. తెలియడం ఏమిట్రా, రాధ నా మేనకోడలు. ఇప్పుడు మురళి స్థాణువయ్యాడు. ఆ తరువాత కొద్దిసేపు నిశ్చేష్టుడయ్యాడు. ఆ తరువాత విస్తుపోవడం లాంటి దశలన్నీ దాటాక రాధ మీ మేనకోడలా అన్నాడు గొంతు పెగల్చుకుని. అవును, కోపంతో మండిపడుతూ అన్నాడు రామలింగం. అయితే మీరు నన్ను క్షమించాలి గాబరాగా అన్నాడు. ముందు మనం ఇలా నత్తినత్తిగా మాట్లాడుకోవడం మానేద్దామా సార్? క్షమించడం ఎందుకు? ముందది చెప్పు, నాకు బీపీ వస్తుంది. అంత క్షమించకూడని పని ఏదైనా చేశావా? కంఠం వణికింది రామలింగానికి. అబ్బే, అటువంటిదేమీ లేదు సార్. క్షమించడం ఎందుకంటే ఇందాక రాధ నేను ముద్దు పెట్టుకున్నామని చెప్పాం చూడండి, అది అబద్ధం. కౌగిలించుకోవడం కూడా అబద్ధమే. మొహం చేతుల్లోకి తీసుకోవడం కూడా అబద్ధమే. ఓరి అప్రాచ్యుడా, ఒక్కొక్కటే వర్ణించనక్కర్లేదు. అసలేం జరిగిందో అది చెప్పు అని అరిచాడు రామలింగం. నిజం చెప్పాలంటే అసలు మేం పార్కుకు కూడా వెళ్ళలేదు సార్. దూరంగా, చాలా దూరంగా, అంటుకోవడానికి వీలు లేనంత దూరంగా పార్కు బయట నిలుచుని మాట్లాడుకున్నాం. రామలింగం మొహంలోకి పోయిన కళ తిరిగి వచ్చేసింది. రాధ తన నమ్మకాన్ని నిలబెట్టింది. నిజం సార్, నా మాట మీద నమ్మకం లేదా? రామలింగం ఆలోచనలో పడ్డాడు. ఈ మురళి మళ్ళీ రాధను కలుసుకోకుండా చేయాలంటే రాధ విషయం ఉన్నదున్నట్లు చెప్పేస్తే మంచిది. వాళ్ళ పరిచయం అక్కడితోనే ఆగిపోతుంది. అవును, అదే మంచిది. బాబాయ్ గారు నెమ్మదిగా పిలిచాడు మురళి. రామలింగం ఈసారి త్రుళ్ళిపడలేదు, ఉలిక్కిపడనూ లేదు. రాధతో పార్క్కి వెళ్ళగలిగినవాడు ఏ క్షణంలోనైనా అలా పిలవగలడని ముందే ఊహించాడు. బాబాయ్ గారు, జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచి మనిద్దరం ఈ దొంగాటలు మాని నిజాయితీగా, నిష్పక్షపాతంగా వ్యవహరిద్దాం.
ఏమంటారు? "ఉమ్," తన ఆలోచనలో తనుండి అన్నాడు రామలింగం. అయితే మీరు వెంటనే కొన్ని అక్షింతలు తెప్పించి మా నెత్తిన చల్లారంటే మీ రుణం తీర్చుకోలేను అంటూ రామలింగం మొహంలోకి చూసి, అదేంటి అలా అయిపోయారు, మాట్లాడరే అన్నాడు. నువ్వా రాధను పెళ్లి చేసుకోవడం అసంభవం నాయనా. మురళి కంగారు పడ్డాడు. అసంభవమా? ఎందుకని? ఆమెకి ఇదివరకే వివాహం అయింది కాబట్టి. మురళి నిర్ఘాంతపోయాడు. తేరుకోవడానికి పావుగంట పట్టింది. గురూజీ, నన్ను అన్యాయం చేయకండి. రాధకు అదివరకే పెళ్ళవడం ఏమిటి? వివరంగా చెప్పండి. అదో పెద్ద కథ నాయనా అని ఆగి వివరంగా చెప్పడం మొదలుపెట్టాడు. రాధ నాయనమ్మ మరణశయ్య మీద ఉన్న రోజులవి. సుమారు 10 ఏళ్ళవుతుందేమో, లేక అంతకన్నా ఎక్కువే కావచ్చు. అప్పుడు రాధ వయసు 8 ఏళ్ళు. మా దూరపు బంధువు శారదమ్మకు 2 మగపిల్లలు. వాళ్లలో పెద్దవాడు కృష్ణ. మాతోనే ఉండేవాడు. కృష్ణకు రాధకు పెళ్లి జరిగితే చూసి సంతృప్తిగా కళ్ళు మూయాలని అమ్మ కోరిక. కొద్ది రోజులు ఆమె మాటలు ఎవ్వరం పట్టించుకోలేదు గాని, ఒకరోజు ఆమె పరిస్థితి ప్రమాదకరంగా మారిపోయింది. మరో 1-2 గంటలలో అని చెప్పాడు డాక్టర్ గారు. ఆ స్థితిలో ఆమె తన కోరిక తీర్చాలని పట్టుబట్టింది. విధి లేక ఆ చిన్నపిల్లలిద్దరికీ పెళ్లి చేసి దండలు వేసి తీసుకొచ్చి ఆమె ముందు నిలబెట్టాం. ఆమె సంతృప్తిగా కన్నుమూసింది. ఆ తరువాతే వచ్చింది గొడవ. వాళ్ళ నాయన విషయం తెలిసి పెద్ద రాద్ధాంతం చేశాడు. చిన్న కుర్రాడిని చదువు కోసం ఇంట్లో పెడితే 3 ముళ్ళు వేయించేస్తారా అని రంకెలు వేశాడు. అప్పటికప్పుడు ఆ ముసలమ్మ తృప్తి కోసం అలా చేయవలసి వచ్చిందని, నిజానికి పూర్తి పెళ్లి జరగలేదని మేమి చెప్పినా వినలేదు. కట్నం ఎగవేయడానికి ఇలా ఎత్తువేసినట్టు నాటకం ఆడామని నెపం వేశాడు. నాకు కోపం వచ్చింది. మాట పెరిగింది. కృష్ణను తీసుకుని అతడు వెళ్ళిపోయాడు. తరువాత ఆ ఇంటికి మాకు రాకపోకలు లేవు. నేను ట్రాన్స్ఫర్ల మీద ఊర్లు తిరిగాను. కానీ వాళ్ళెక్కడా కనిపించలేదు. బాబాయ్, చెప్తున్న రామలింగం ఆపు చేశాడు. మురళీకృష్ణ మొహం అప్పటి వరకు విన్నది నమ్మలేనట్టు విభ్రాంతితో, అనూహ్యమైన భావంతో వెలిగిపోతుంది. లేచి, నేను బాబాయ్ మురళీకృష్ణను అన్నాడు ఉద్వేగంతో. రాధకి నాకు దండలు వేయించింది మీరే. నాకు అంతా కళ్ళకు కట్టినట్లు జ్ఞాపకం ఉంది. ఈసారి విస్తుపోవడం రామలింగం వంతయింది. నమ్మలేనట్టు చూశాడు. అవును, నేనే కృష్ణని. కొద్దిసేపు తదేకంగా చూసి రామలింగం ఒక్క ఉదుటన లేచి అతడిని కౌగిలించుకున్నాడు. ఒరే కృష్ణ, ఎన్నాళ్ళకు కలిసావురా? ఇంతకాలం ఒకరికొకరం ఇంత దగ్గరగా ఉండి తెలుసుకోలేకపోయామంటే చాలా చిత్రంగా ఉంది. అమ్మెక్కడుందిరా? అమ్మ, నాన్న, తమ్ముడు. కృష్ణ మొహం వాడిపోయింది. అమ్మ నాన్నను హత్య చేసి జైలుకెళ్ళింది బాబాయ్ అన్నాడు. రామలింగం బాంబు పడ్డట్టు అదిరిపడి కృష్ణను వదిలేశాడు. నాకు సరిగ్గా తెలీదు. చాలా చిన్న వయసు. నాన్న సంగతి తెలుసుగా, బాగా తాగేవాడు. తాగితే ఒళ్ళుపై తెలీదు. రోజూ వచ్చి అమ్మని కొడుతూ ఉండేవాడు. ఒక రాత్రి అలా కొడుతూ ఉంటే తమ్ముడు వెనక నుంచి కత్తిపేట విసిరేశాడట. లేదా నాన్నే తూలి దాని మీద పడ్డాడో. మొత్తం మీద తమ్ముడు భయంతో ఇంట్లోంచి పారిపోయాడు. తనే నాన్నని చంపినట్టు అమ్మ ఒప్పుకుంది. పోలీసులు అమ్మని అరెస్ట్ చేశారు. నేను రోడ్డున పడ్డాను. మరి అమ్మ ఎక్కడుందిరా? తెలీదు. అసలు ఇదంతా నాకు తెలియడం కూడా అమ్మకిష్టం లేదు. ఆ రోజుల్లోనే నరసింహం గారి దగ్గర వాగ్దానం తీసుకుంది. ఇవేమీ నాకు తెలియనివ్వనని, రాత్రికి రాత్రే నన్ను ఆ ప్రదేశం నుంచి తీసుకువెళ్ళిపోమ్మని పోలీసుల్ని బ్రతిమాడిందట. అంత చిన్న వయసులో అమ్మ కోసం నేను ఎంత ఏడ్చినా ఆ కోర్టు వ్యవహారాలకి దూరంగా ఉంచారు. నేను క్రమక్రమంగా ఈ విషయాలన్నీ మర్చిపోయాను. నా తల్లి హంతకురాలు అన్న విషయం నేను పూర్తిగా మర్చిపోవాలి అన్న అమ్మ కోరిక ఆ విధంగా నెరవేరింది. రామలింగం అచేతనుడై వింటూ ఉండిపోయాడు. అతడిప్పుడు అల్లరి హాస్టల్ వార్డెన్లా లేడు. ఒక దారుణమైన విషయాన్ని వినడం వల్ల వచ్చిన వ్యధతో వయసు 10 ఏళ్లు మీద పడ్డవాడిలా ఉన్నాడు. చాలా దగ్గరైన నిండు కుటుంబం ఒకటి ఎలా ముక్కలై పక్కలైందో వింటూ బాధపడుతున్నాడు. చనిపోయిన కుటుంబ పెద్ద, చంపి పారిపోయిన చిన్న కొడుకు, ఆ నేరం పసివాడి మీదికి రాకుండా తన మీద వేసుకున్న తల్లి, విచ్ఛిన్నమైపోయిన సంసారం.
ఇంత అంధకారంలోనూ సంతోషకరమైన విషయం ఏమిటంటే తన మేనకోడలికి కావలసిన వాడు ఆ విధి వలయంలో చిక్కుకోలేదు. ఆ నరసింహం గారి దయవల్ల చక్కగా చదువుకొని వృద్ధిలోకి వచ్చాడు. అది చాలు. బాబాయ్, ఆలోచనల నుంచి తేరుకున్న రామలింగం తలెత్తాడు. రాధ విషయం ఏమిటి? తనకి నేను అసలు గుర్తున్నానా? ఈ మొత్తం కథలో అందరికన్నా ఎక్కువ కష్టపడింది తనే బాబు. పాపం, దానికి ఊహ తెలియని వయసులో తాళి కట్టించాం. భర్త 8 ఏళ్లపోటు కనబడకుండా పోతే అతడు చనిపోయిన వాడితో సమానమని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయని చెప్పి దాన్ని ఘోరంగా విధవరాల్ని చేశాము. మరో పెళ్లి చేసుకోమ్మని ఎంత బతిమాలినా ఆ అమ్మాయి వినలేదు. చిన్నప్పటి నుంచి దానికి సాంప్రదాయం అంటే చాలా గౌరవం. తిరిగి దాని చేత బొట్టు పెట్టించడానికే ఎంతో కష్టపడాల్సి వచ్చింది. కాలేజీలో చేర్పించాం. అలాగైనా అది మారుతుందేమో అని మా ఆశ. కానీ చూసావుగా, అది ఏమాత్రం మారలేదు. దాని మనసు విరిగిపోయింది. ఎప్పుడు దేవుడు పురాణాలు అంటుంది. ఇప్పుడు నువ్వొచ్చావు కాబట్టి ఇక అంతా సుఖాంతమే అనుకో. కాదు బాబాయ్, అన్నాడు మురళి ఒక నిశ్చయానికి వచ్చినట్టు. రాధ తన మెడలో చిన్నప్పుడు తాళి కట్టిన కృష్ణని మర్చిపోలేక వేదాంతాన్ని ఆశ్రయించింది. కేవలం చిన్నప్పుడు తాళి కట్టానన్న అర్హతతో భర్తగా ఆమె జీవితంలోకి రావడం నాకిష్టం లేదు. నేను స్వయంగా ఆమె ప్రేమను పొందాలి. కావాలంటే తరువాత చెప్దాం ఈ చిన్నప్పటి విషయం. అప్పుడు తను మరింత సంతోషిస్తుంది. లేకపోతే ఆమె ప్రేమను పొందడానికి, ఆమె మనసు వివాహం వైపు తిరిగి మళ్లించడానికి నువ్వు నేను కలిసి ఆడిన నాటకం అని ఆమె భ్రమపడే అవకాశం ఉంది. రామలింగం కొంచెం ఆలోచించి అంతేనంటావా అన్నాడు. అవును, కాదనకు. సరే అయితే ఒప్పుకున్నట్లు అన్నాడు రామలింగం. తులసికోట చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్న రాధ హఠాత్తుగా ఆగిపోయింది. కారణం, ఆమె చెవిలో మిమ్మల్ని ఎంతో ప్రేమించబట్టే మీతో పాటు నేను ఇలా ప్రదక్షిణాలు చేయవలసి వస్తుందండి అన్న గొంతు వినిపించడం. అంత దగ్గరలో మురళి గొంతు వినిపించేసరికి ఉలిక్కిపడి పక్కకు చూసింది. మొహాన విభూది బొట్టు, మెడలో రుద్రాక్షమాల, పీతాంబరాలు ధరించి చిరునవ్వుతో మురళి కనిపించాడు. కోపంగా ఏదో అనబోయి కళ్ళు మూసుకుని అది తన భ్రమ అని గుర్తు తెచ్చుకుంది. తన మీద తనకే కోపం వచ్చింది ఆమెకు. ప్రేమ పిచ్చి పట్టింది అతనికి కాదు, తనకు అనుకుంది కసిగా. అన్నపూర్ణమ్మ రాధను ఆందోళనతో గమనిస్తోంది. పక్కన ఎవరో ఉన్నట్లు చూడడం, ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నట్టు మాట్లాడడం, అర్ధరాత్రి లేచి కూర్చుని గీత చదవడం, ఇవన్నీ ఆమెకు ఆశ్చర్యంగా అనిపిస్తున్నాయి. కాలేజీకి టైం అవుతుంటే ఇంకా తులసమ్మ దగ్గరే ఉన్నావే అడిగిందామె. వడ్డించే, వచ్చేస్తున్నాను. స్పృహలోకి వచ్చింది రాధ. భోజనం ముందు కూర్చుని అన్నం ముద్ద చేతిలోకి తీసుకునేసరికి ఎదురుగా మురళి కనిపించాడు. నేను చెబుతుంటే మీకు వేళాకోళంగా ఉందేమో గానండి, నేను మిమ్మల్ని ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నానండి అంటూ ముఖం ముందుకొచ్చి ఆమె చేతిలోని అన్నం ముద్దని ఆప్యాయంగా తినేశాడు. ఆమె ఆశ్చర్యంతో ఉక్కిరి బిక్కిరయింది. ఇది కూడా తన భ్రమే అయితే తన చేతిలోని అన్నం ముద్ద ఏమైనట్లు కళ్ళు నులుపుకుంది. మురళి మరుక్షణంలో మాయమైపోయాడు. రాధ త్వరగా భోజనం ముగించి కాలేజీకి బయలుదేరింది. 4 అడుగులు వేసిందో లేదో మురళి రోడ్డు మీద మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. నమస్కారమండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. మన పవిత్ర ప్రేమ గురించి ఏ నిర్ణయం తీసుకున్నారండి, తెలుసుకోవచ్చా? రాధకు ఏడుపొచ్చింది. అంతా తన భ్రమ అని తెలుసు. ఓసారి కళ్ళు నులుముకుని మళ్ళీ చూస్తే చాలు మాయమైపోతుంది ఆకారం. ఆమె కళ్ళు నిలుపుకుంది. కానీ అతను ఇంకా ఎదురుగా నిలబడి ఉన్నాడు. ఇంకా మాయమవలేదే అని స్వగతంగా అనుకుంది. ఎవరండి మాయమవడం అడిగాడు మురళి. మీరే. అదేమిటండి, ఒక్కడనే మాయమై ఏం లాభం? ఇద్దరం కలిసే మాయమవుదామండి. అంటే మీరు నిజంగానే ఉన్నారా ఇక్కడ? నిజంగా ఏమిటండి, బోలెడు నిజంగా ఉన్నాను. మీరు అనే వరకు ఎన్ని జన్మలైనా సరే ఈ రోడ్డు మీదే ఉంటాను. రాధకు తెలిసిపోయింది అతను నిజమే, ఊహ కాదు. అంటే మన ప్రేమకు మీరు ఒప్పుకున్నట్లే కదండి ఆనందంగా అడిగాడు. హఠాత్తుగా స్పృహలోకి వచ్చింది ఆమె. ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడవద్దని మీకు ఇదివరకే చెప్పాను అంది కోపంగా. ఈ మాటలు వదిలేస్తే మనకి వేరే మాటలు ఏముంటాయండి?
ఆమె అతని వంక చిరాగ్గా చూసి వడివడిగా నడవసాగింది. ఆమె వెంబడి పడ్డాడు. ఏమండి, ఐ లవ్ యూ అని ఒక్కసారి చెప్పండి చాలు. చెప్పను. ఎందుకనండి? నాకు ఇలాంటివి నచ్చవు గనక. పోనీ ఎలాంటివి నచ్చుతాయో చెప్పండి, అదే చేస్తాను. చేస్తారా? అయితే తిన్నంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడూ నాకు కనిపించకండి. అలాంటివి మరి నాకు నచ్చవు కదండీ. ఆమె మళ్ళీ నడక ప్రారంభించింది. ఏమండి, నా ప్రేమ మీద నమ్మకం లేకపోతే పరీక్ష పెట్టండి. సైకిల్ మీద ఇండియా అంతా చుట్టి రమ్మంటారా? బే ఆఫ్ బెంగాల్లో ఈత కొట్టమంటారా? మర్యాదగా వెళ్తారా? పోలీస్ కంప్లైంట్ ఇవ్వమన్నారా? చూడండి, మీ మంచి కోసం చెప్తున్నాను. మీరు ఎవరినైనా నమ్ముకోండి కానీ ఆ పోలీసులు మాత్రం నమ్ముకోకండి. కేవలం మీ మంచి కోసమే చెప్తున్నాను. అయినా ప్రేమించాను అన్న వాడి మీద పోలీస్ కంప్లైంట్ అంటారేమిటండి? సరే పోనీయండి. ప్రియురాలన్నాక ఇలాంటి విషయాల్లో చూసి చూడనట్టు ఉండిపోవాలని మేఘ సందేశంలో రాశారు. మేఘ సందేశంలోన ఒరిజినల్ కాదులేండి. మా ఫ్రెండ్ కూడా ఆ పేరుతో నవల రాశాడు. ఇంక మరి మీరు ఒప్పుకున్నట్లే కదండి? లేదు లేదు లేదు. సరే, మీ రాతి హృదయం ఎలా కరిగించాలో నాకు తెలుసండి. రాతిలో నుంచి నీరు వెలికి తీయగలగదు నా ప్రేమ. నేను కొంతకాలం రాయలసీమలో ఉన్నానులేండి.